హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరు ఎట్లా దోస్తులు మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇక మన ఛానల్లో ఇక చాలా మంచిగా అన్ని వీడియోస్ వస్తున్నాయి దోస్తులు. ఇక అందరు స్టోరీస్ మంచి వస్తున్నవి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇక అస్సలు మిస్ కాకూరి, లాస్ట్ వరకు చూడండి. ఇక కొత్తగా ఎవరైతే చూస్తారో దోస్తులు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఎంకరేజ్ చేయండి. ఇక మన ఛానల్లో మంచి వీడియోలు మీ ముందు తీసుకురావాలంటే మీ ఎంకరేజ్మెంట్ మాకు ఉంటేనే ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తాము. ఇక ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే దోస్తులు జర ఆ వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరి, అట్లే లైక్ చేయరు మన వీడియోని. ఇక పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. జర చూసిన వాళ్ళు ఫస్టే జర లైక్ ఇయ్యరులా, లైక్ చెప్పట మర్చిపోతున్నట్టున్నారు. జర మంచిగా ఎంకరేజ్ చేయండిలా. ఇక ఈరోజు వీడియో ఏంటో తెలుసు కదా, కొత్త కోడలి కాపురం పార్ట్ 113. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదా, ఓన్లీ కరెక్టాలు మాత్రమే. దోస్తులు జర కొత్త చూస్తున్న రోజు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, అట్లే వీడియో లాస్ట్ వరకు చూడరు, మంచిగా అర్థమవుతుంది, ఏందనేది అర్థమవుతుంది. బాగున్నాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చూడమ్మా సుజాత, ఇక మీ అత్త ఇప్పటివరకు నేను ఎట్లా చూసుకుందో నాకైతే తెలియదు, కానీ ఒక్క విషయం కూడా ఇంతవరకు మీ అత్తల గురించి నాకు చెప్పకపోతేవి. ఎందుకు బిడ్డ అంత మంచిగా చూసుకుంటున్నట్టేనా? మరి ఏమనుకోవాలి నేను? నువ్వైతే జరగ బిడ్డ, నేను పెడతా కానీ చాయి ఇక ఆడనే చేసేసి వస్తుండొచ్చు, మళ్ళీ గీడికొచ్చి వంట రూమ్లోకి వస్తేవి. నేను చేస్తే కదా నువ్వు ఇంట్లోకి పోయి కూర్చోపో, మంచిగా టీవీ చూసుకుంటా. ఏం లేదమ్మా, నాకు అలవాటు ఈ పని అంతా. అప్పటి నుంచి నేను మన ఇంట్లో నేనే చేసేదాన్ని కదా, ఇప్పుడు ఏం కొత్త ఏం కాదు. ఇక మా అత్త అంటావా, నన్ను చాలా బాగా చూసుకుంటుంది. కాకపోతే ఆమెకు అప్పుడప్పుడు ఏదైనా కోపం వస్తేనే ఏదో ఒక మాట అనేస్తుంది, మళ్ళీ తర్వాత తొందరగా నన్ను వెతుక్కుంటూ మాట్లాడేస్తుందిలే. అట్లా ఏం లేదు, వాళ్ళు మంచిగా చూస్తున్నారు కాబట్టే కదా నేను మంచిగా ఉన్నాను. ఇన్ని రోజులు మీరు రాకున్నా కానీ బెంగ పెట్టుకోకుండా సంతోషంగానే ఉన్నాను. ఇంకా అంతకు మించినది ఇక మీ అల్లుడు ఉండు కదమ్మా, మీ అల్లుడు అయితే ఇంకా బాగా చూసుకుంటాడు నన్ను. అసలు ఎంత ప్రేమ చేస్తాడో. అయినా ఏమైంది, ఇప్పుడు అడగబడుతుంది కదంతా. వాళ్ళు ప్రేమ చూసుకుంటారు కాబట్టి ఇంత సంతోషంగా ఉన్నానో నీకు అర్థం కాలేదు. నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చినంటే తెలిసేది వాళ్ళు నన్ను ఎంత ప్రేమ చూస్తారా అనేది. అవు బిడ్డ, నేను రాకుండానే అయిపోతే ఇప్పటి నుంచి అట్లా కాదు బిడ్డ, వస్తూనే ఉంటా. ఇంక ఎట్లయినా మనవరాలు వస్తారు, ఇక వాళ్ళని చూడ నీకు ఎందుకు రావాల్సి వస్తుంది, వస్తా. ఇక మా అత్త అయితే ఒక విషయం అయితే అంటుండే, మీ అమ్మ మీ అయ్య ఎప్పుడు రారు, ఏం చేస్తారు, బిడ్డని ఇచ్చిరంటే అయిపోయింది. బిడ్డ మీద ఇంత జీవి ఉంచలేదా మీ వాళ్ళకి ఎట్లా అని అంటుంటుంది. అంతేగాని ఇంకా వేరే విషయాలు అయితే నన్ను ఏ దాంట్లో ఫోర్స్ చేయదమ్మా. ఇంకొక విషయము, నేను ఇక కొంచెము పని నేర్చుకున్నాను. వరి చేనులో అది కొంచెం వారి నాటేయడం ఎట్లా, ఇవన్నీ నేర్చుకున్నామ్మా. అమ్మో, అంత కష్టమైన పని ఎట్లా చేసినావు బిడ్డ, ఎట్లా నేర్చుకున్నావు? ఇగో అంత మంచిగా చూస్తుంది మా అత్త అని అనబడుతుంది. మనకి ఇదేంది గా పని ఎందుకు పోయినవే నువ్వు, నీకు రాదు కదా గా పని. మీ అత్త ఇట్లా పోర్సి చేసిందా, రా అమ్మ చేతు. చీచి కాదమ్మా, నేనే, నాకు ఇంట్లో బోరు కొట్టేది, నాకేం అర్థం కాకపోయేది. ఇంట్లో కూర్చొని ఎంతసేపు చూస్తా టీవీ, ఈ 4 గోడల మధ్యలో ఏముంటుంది అని చెప్పేసి, అత్తమ్మ నేను కూడా వస్తా మన చేనులో పనికి అని చెప్తే, వద్దమ్మా ఏం లేదు, మేము ఉన్నాం కదా ఇంతమందిని చేసేటోళ్ళము, నువ్వెందుకు అని అన్నది. కాకపోతే నేనే ఇంట్లో ఉండబుద్ధి కాక వస్తా అత్తమ్మ, నేను నేర్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పి పోయినా. నీకు నేర్పించేదాని ఆయన ఉంటే మన ఇంట్లోనే నేర్పించేదాని బిడ్డ. అది చాలా కష్ట పనులు ఉంటాయి, ఇక అవన్నీ నువ్వు చెయ్యలేవని చెప్పేసి, ఇక నువ్వు బాధపడితే మేము చూడలేమని చెప్పేసి నీకు ఆ పనులన్నీ నేర్పించలేదు. ఇక అవన్నీ వస్తే ఇక మళ్ళీ నువ్వు ఈ ఏడ కష్టపడతావు అని చెప్పి నీకు అంత మంచి చదువు నేర్పించి, మంచి చదువులు చేపించి, అంత మంచి ఇంటికి ఇచ్చింది ఎందుకు? నువ్వు పోయి మళ్ళీ వ్యవసాయం చేసుకోనీకేనా చెప్పు? అయ్యో అమ్మ, అలా ఆలోచించొద్దమ్మా మనము. ఎందుకంటే వ్యవసాయం చేయడము తప్పేం లేదు, ఎంత చదివినా సరే మనకు కొన్ని పనులు వచ్చి ఉండాలి. వ్యవసాయం అంటే అది కూడా ఒక చదివే అమ్మా. కాకపోతే అది మంచికే, మనము నలుగురికి అన్నం పెట్టేదే కదా, ఆ పని కూడా నేర్చుకుంటే చాలా మంచిదే. ఎందుకమ్మా అంత చిన్న చూపు అనుకుంటున్నావు? నువ్వు చేసేది అదే పని కదా, ఎందుకు అంత చిన్నగా చూస్తున్నావు? చిన్న చూపు కాదు బిడ్డ, చాలా కష్టి పని నేను చెప్పేది అది. అమ్మో, ఆ పని ఎంత మంచిది, కొన్ని కోట్ల మందికి తిండిని పెడుతుంది. దాని గురించి నేను తప్పుగా అనను, కానీ నీకు చేత కాదు అని అంటున్నాను. అంత కష్టి పనులు మీరెందుకు చెయ్యాలి, మేము ఉన్నాం కదా చేయనీకి అని అంటున్నా, అంతే. లేదమ్మా, ఇప్పుడు మీ దగ్గర చూసి నేర్చుకుంటేనే కదా మేము రేపన్నాడు మా పిల్లలకు కొన్ని చెప్పగలుగుతాము. అందుకే నేను వెళ్ళిన ఆమె మా అత్త అసలు ఏ పని నన్ను వ్యవసాయం కోసము నువ్వు నీ ఇష్టం అమ్మ అన్నదే తప్ప ఆమె అయితే నన్ను రమ్మని చెప్పలేదు. స్వాతి ఉంది కదా మా దోస్తు, ఇక అది కూడా అదే ఊర్లో ఉంది కదమ్మా.
ఇంకా అది నేను కూడా నేర్చుకుంటానే అంటే ఇంకా అది కూడా మా పొలంలోకి పనికి వచ్చింది. ఇంకా అది చూపించుకుంటా దాంతో మాట్లాడుకుంటా అట్లా ఇట్లా పనులు నేర్చుకున్నా. అయినా సుజాత నీ గుణానికి మెచ్చుకోవాలనే. మంచి మంచి మనసు ఉంది బిడ్డ నీకు. ఎవరు కష్టపడుతున్నా ఎవరిని చూసి చూడనట్టు వదిలేయవు, ఆదుకోనికనే చూస్తావు. ఇక మీ అత్త పోతుంది ఆమె జర చేదొడుగుంటా అని చెప్పేసి పోయినట్టున్నావు. నీ గుణం నాకు తెలియదా బిడ్డ? ఓ పోషక్క ఏం చేస్తున్నావు ఇక రావు? వస్తున్నా అదే. అమ్మా ఇదేం తీసుకోబట్టనే అమ్మా, తీరొక్క బట్టలు అయ్యబట్టే. అప్పుడైతే ఓ బట్ట ఉండే ఇప్పుడే మళ్ళీ ఇంకో జత మార్చి. ఇది ముసలిదైనా కానీ ఇంకా సోకులు మారవలేదు, ఇంకా పడిసి పిల్లలాగానే తయారవుతుంది. అయినా అంతే ముసలోడు ఏమన్నాడు దీన్ని, అందుకే గిరికి ఇన్ని వేషాలు వేస్తుంది. ముసలోడు పుట్టు అంటే అప్పుడు తెలుస్తుంది దానికి. అప్పుడు గిట్లనే చేతులు పడుతుందా మరి ఎట్లా చేస్తుందో చూడాలి. ఏమైందో కోసి పిలుస్తుంటా అంటావు రావు? గాడ ఉంగవాడు ఏం చెప్తున్నాయా మరి రా ఇక్కడ. ఏం దక్కు అంతగానో పిలవబడుతుంది నన్ను, పనంతా నాదే. ఏం పని? ఇక మనవరాలు వచ్చాయి కదా ఇంత వద్దంటే పిల్లి ఇంటనే లేదు. నువ్వు నేను ఉన్నా కదా మా అమ్మకు సాయం చేయనీకే అని పంపించే. ఇక సరే పట్టు టీవీ చూసుకుంటా కూర్చుంటి. నాకు కూర్చొని కూర్చొని ముడ్లు వస్తున్నాయి. ఏం చేస్తావు అని చెప్పి మెల్లగా గిట్ట బయటకు వచ్చిన. వస్తే ఎవరు కనిపిస్తలేరు. నువ్వేమో చేస్తున్నావు కదా, వస్తేనేమో ఇంత ముచ్చటనే పెట్టుకుంటా కూర్చున్నావు అని చెప్పి పిలిస్తే. అంత బాగానే ఉంది కానీ ఏమి ముసలి ఎట్లున్నాడే? ఇంకేమి 3 పూటలు బొగ్గా తింటాడు అంటాడు, ఇంకేం చేస్తాడు? ముసలోని మంచిగా చేతిలో పెట్టుకున్నావు, ఆడిందే ఆట పాడిందే పాట. నా వయసు దానివి చీర కట్టుకొని ఎట్లా ఉండాలి జడేసుకొని ఏందో కప్పు వేసి పైన కడతావు, గదేమో షర్ట్ వేస్తావు, కిందేదో పాయింట్ వేస్తావు, ఏంది వేసిన దాగానే తయారవుతావు. ఏమనడానే ముసలాడు? ఏ ఊకోవే అక్క, నేను నీకంటే ఓ 10 ఏళ్ళు చిన్నదాన్ని అయితే ఇక అక్క అంటున్నా కదా అని చెప్పేసి అట్లా చేస్తావేంది? మా అంటే తొందరగా ఇవి నడిచినాయి నాకు నెత్తి, అంతేగాని నీకన్నా ఓ 10-15 ఏళ్ళు చిన్ననే ఉండొచ్చు. ఇక మామూలు అప్పుడు డేట్ రాసి పెట్టలేదంట, ఇక పండుగను బట్టి చెప్పిర్రు. నీతోటి దాని అన్నట్టే మాట్లాడబడుతుంది. ఇక గంట వయసు ఏం పడిపోయిందని నాది, వయసైనా ఉన్నా కదా అందుకే గిట్లనే తయారైతా. గప్పటి నుంచి ఎట్లా తయారైనా ఇప్పుడు గట్లే తయారైతా. నేనేమన్నా ముసలిదాన్నా గట్లనే పడుతుంది? దీనేతులు పాడుగాను, ఇదంట నాకంట 10-15 ఏళ్ళు చిన్నదంట. దీనికి ఏమనాలి ఇక ఏడనాలి దీన్ని? దాని వయసోడా వయసు తప్పిన ముసలోనికి ఇచ్చి చేసిరా, దాని వయసుకున్నోడే చేసిర్రు. గాడెట్లా ముసలోడా గిదెట్లా ముసలి కాదు. ఈ దీని కథలు కాకపోతే దీని వేషాలు కాకపోతే దీని ఇంకా పడుసు పిల్లలాగానే ఫీల్ అయిపోతుంది. దీన్ని ఎవ్వరు అడగటోళ్ళాడు. ముసలిని మంచి చేతిలో పెట్టుకుంది మీరు అన్నట్టే అనుకోవాలి. ఇది కాదు కావులే తెల్ల మంచిగా ఉన్నావు, ఇంకా చిన్న పిల్లలు అంటే మస్తు పక్క నవ్వునా ఏమో మరి. ఏమయ్యక్క అక్కడ మలుతుంది? ఏం లేదే అమ్మా, ముసలోడు ఎట్లా భరిస్తుండో ఏమో నిన్ను అనుకుంటున్నా. ఎందుకక్క గట్లా అనుకుంటున్నావు? మరి ఏంది ఈ కాలంలో ముసలోళ్ళు అందరూ ఎట్లా తయారవుతారు, నువ్వు ఎట్లా తయారవుతున్నావు? జీన్సులు పాయింట్లు వేసుకొని ఏంది అప్పట్లో ఇవన్నీ వేస్తే బుచ్చగలదా నాయటోళ్ళు మనల్ని. ఇప్పుడు నువ్వు అవన్నీ పడుతుంది, చిన్న పొడిలాగా తయారయ్యబడుతుంది. ఏమమ్మో మా ముసలాన్ని పిలిచి ఏమో ముచ్చట బాగా పెట్టబడుతుంది. మీ మనవరాలు బాగుందా? ఎప్పుడు వస్తేవి ఊరిపోయి? నిన్న వచ్చినా. ఓ బావా ఎందుకు వచ్చినావేను వీడికి? పో నువ్వు ఇంట్లోకి, నేను వస్తాగా అని మాట్లాడి. అరే ఊకో పొల్లా, పోతేరి మాట్లాడదామని వచ్చిన. మనవరాన్ని తోలుకొని వచ్చినట్టుందిగా. అదే ఎట్లుంది పిల్ల అని అడుగుదామని వచ్చిన. ఏంది గట్ల పొమ్మంటావు అప్పుడే నన్ను? అయ్యో నేను అడుగుతున్నా ఇడా, అడిగి వచ్చి నీకు చెప్తా గానీ ఓ. నీకు నడుములు గుంచుతావి, కాళ్ళు గుంచుతావి, ఎంతసేపు నిలబడతావి వచ్చి పోరాదు. నేను అడిగి వస్తా కదా అన్నీ నేను చెప్తా కానీ వా ఇంటికి వా నువ్వు. ఏదో పెద్ద టక్కులాడి ముసలోని బయటికి వెళ్ళనియదు అని ఇంట్లోనే కట్టి పడేస్తుంది, ఊరంతా తిరిగి వస్తుంది. ఆంతోటి ముచ్చట పెడితే ఈంతోటి ముచ్చట పెడితే ఆంతోట్లు వెళ్ళి పెట్టుకుంటే ఈంతోట్లు వెళ్ళి పెట్టుకుంటుంది. బాగా అంతా తింటుంది, ఇక ఊర్లుతుంది, అన్ని చెప్పుచెత్తాలు పెట్టుకుంటుంది. ఆ ముసలోని ఇట్లా కూడా బయటికి గాలికి వెళ్ళనియదు. ఓ బావా పో, నువ్వు కింద పడితే ఎవరు తిక్కు మనకు? పోయి ఇంట్లో కూర్చోపో. ఆమె మనవరాలను అడగకపోతే ఇప్పుడు నీకు ఎవరేమంటారు? నేనున్నా కదా, నిన్నైతే పోయి చూసి వచ్చిన పిల్ల బాగానే ఉంది, నువ్వైతే పో ఇంటికి. సరే తీయే పోతా గాని ఎందుకు నోరు వారేసుకుంటావు? అరే ఇంట్లో ఉండి ఏం చేతూనే జరసేపు మాట్లాడదామని వస్తే ఎప్పుడు చూసినా ఇంట్లోకో 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 అంటావు. ఏందో ఏమోనే నీకే తెలవాలి.
ఈ వయసులో నేను ఎవరైనా చూస్తాను భయపడతావా అరే పోషి నువ్వు నీ సింగారానికి గదొకటే తక్కువైంది. ఇక నువ్వు ఓరయ్యా ఎంతగా అని చెప్పినా నువ్వు పోతావా ఇప్పుడు ఏమన్నా ఇక మంచిగా చెప్పనా ఇంకా మాటలతోటి. ఇంకా ఈ నోటి కలిగే బదులు సపడా ఊడే బెటరు. ఇక లేదంటే రాత్రికి ఊవ కూడా వేయదు ఇది. దీనికి మండితే ఎందుకు వచ్చిన బాధ. ఇక అదేదో ముచ్చట పెట్టి దగునరా ఇంటికి. ఇక అడిగిన ముచ్చట్లు పెట్టుకుంటా ఏ కాలానికి వస్తావు. ముసలోని ఒక్కను వదిలేసిన ఇంటికాడ పోయి సరదాగా మాట్లాడదామని ఉండనే ఉండదు. రోడ్లకు ఒకటే ఉంటావు ఎప్పుడు. నువ్వు ఎందుకు వస్తావో ఏమో వెనకంగానే వస్తావు. నన్ను బయటికి వెళ్ళని ఏమో జరసేపు కూడా బతుకన్న లైన్ అవుతావు అనుకుంటావో ఏమో నాకు అర్థం కాదు. ఏందే గట్ల నా పడితే ముసలైన బయటకు కూడా వెళ్ళనియవు. నీకు తెలియదు అక్క గా పెంటామ లేదు. ఆ పెంటామ ఎప్పుడు ముసలోనే చూస్తుందంటే ఎక్కడైనా పోతే ఉట్టిన మాటలు కలుపుకుంటుంది. అసలు ఏమనుకుంటుందో ఏమో. అది ఏడో వయసులో ఉన్నప్పుడు బాగా మంచిగా స్టోరీ నడిపించారంట. ఇంక ఇప్పటికీ ఆయన మీద మనసు పెట్టుకున్నట్టుంది. ఒక్కటే ఈయననే చూస్తుంది బయటకు పోతే. అంత ముసలో అయినాక కూడా ఎందుకు అంతగానం పట్టి పట్టి చూడాలి చెప్పు. అది ఎప్పుడు నా మొగని మీదనే కన్నెత్తది. అందుకే నేను ఈ ముసలోని బయటికి రానియను. ఈ ముసలోడేమో ఎప్పుడు బయటనే పెడతాడు. నేను బయటకు వస్తే చాలా ఇంకనే ఊరుకొస్తాడు. ఇంకా పెంటికి కూడా ఈ ముసలోడు అంటే పానం బాగుంది. ఎప్పుడెప్పుడు ముసలోడు బయటకు వస్తాడా చూద్దామా అన్నట్టే ఉంటుంది దానికి. ఇంకా పెంటి వచ్చినా ఏదొచ్చినా ముసలోడు నిన్ను వదిలాడితే నువ్వు చీక్ టాక్ తయారవుతావు. ఇక నిన్నే నీ చుట్టే తిరుగుతాడు. గా ముసలోని కోసం గా ముసలాంతో కొట్లాడతావేందే నువ్వు. పోషిని అక్క నీకేం తెలుసు. అంతగానం ఆస్తి ఎవరికి ఎడతాడు అని నా భయం నాకు. నేను కూడా గనకు సెకండ్ వైఫ్నే ఈ విషయం గలకు తెలియదాయే. గా ఊరి నుంచి ఈ ఊరికి వచ్చినాం పెళ్లి చేసుకొని. ఇంకా అప్పటి నుంచి మేము ఆరు మొగలము ఫస్ట్ మొగలమే అనుకుంటారు. ఇక కానీ మాకు సెకండ్ పెళ్ళి అయిందని గిలకు కూడా తెలియదు. గది తెలియదే మంచిదాయే. ఈ ముసలోనికి ఆస్తి బాగుందని చెప్పేసి నేను చేసుకుంటే ఇక గీడికి వచ్చినాక గదేవతో కలిగింది. అది ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు ఇష్టపడుకున్నారంట. ఆ ముసలోడు చూడు చూడని గా రోజు చెప్పి ఆడు తాగినాక చెప్పింది కాబట్టి తెలిసింది నాకు. ఇప్పుడు దాన్ని ఎడ గోపుతాడో ఈ ముసలోడు గదేడ దానికి ఎడ పెడతాడో ఆస్తి అంతా నా భయం నాకు. ఏమయ్యా పోసి గట్ల ఏం ఆలోచించబడుతుంది. ఓ పోసి అలా చూడే అదో పెంట మా ముసలాంతో ఏమో మాట్లాడుతుందే. దీని గాలే వారదు ముసలోని కంటే ఇది ఏడికేంచి వస్తుందో ఏమో. ఈ బొర్ర ముంగటికేంచే పోతుంది. ఆగు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో వింటా. ఫస్ట్ విన్న తర్వాత దాని పని చేస్తా. ఓసేపు అంటే ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూడక. బాగున్నావా? బాగానే ఉన్నా తియ్యి. ఇక నువ్వు దాన్ని చేసుకున్నావు. చేసుకొని మంచిగా అది ఆస్తి కోసం చేసుకుందరా ముసలోడా అంటే వినకుండా దాని వెంబడి తిరిగినావు. దాన్ని చేసుకున్నావు. అది నేను ఎక్కడ ఓనియకుండా ఇంట్లో కట్టేసి పెట్టింది. ఇంకా నువ్వు నాతోటి మాట్లాడని ఇస్తుంది. అది ఇంతకు ముందే దానికి నీ గురించి నా గురించి ముందే చెప్పేస్తుంది. అది నన్ను చూస్తేనే ఓర్వదు. నీ ఇంటి దిక్కు నేను వస్తే కూడా అది భయపడుతుంది. ఏడ మాట్లాడుతాను అని చెప్పేసి కొట్లాడుతుంది నీతోటి. అందుకే నేను చూసి చూడనట్టే పోతా. దాని నోటి కీడగలుగును అని చెప్పి. కాదే పెంటి అప్పట్లా నిన్నే చేసుకోవే పెళ్ళి. ఇద్దరం పెళ్లి చేసుకుందాము అంటే వినకపోతివి. నీ వాళ్ళు చూసిన సంబంధం అని కానీ చేసుకుంటేవి. ఆడేమో పుట్టు అన్నాడు. నా పిల్లము పుట్టు అన్నది. ఇప్పుడు నువ్వు నేను సింగిల్ అయినాం కదనే మన ఇద్దరము పెళ్లి చేసుకుందాం అంటే ఒక మాట అనకపోతివి గప్పట్లా. వద్దు నేను చేసుకోను అనబట్టివి. ఇంక ఇప్పుడు చూడు నీ అంతలో నువ్వు ఉన్నావు నా అంతలో నేనున్నా. చూడని గది పరిచయం అయ్యి నాకు. ఇక దాన్ని పెళ్లి చేసుకొని ఈ ఊరికి వస్తే ఏమైంది. ఈడ చూస్తే నువ్వు ఇక దాన్ని చూసి నీకు కోపం వచ్చి దానికి నీ గురించి చెప్పినందుకు దానికి కోపం వచ్చి మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నా. అవే నీ నోటి ఉంటా బాగానే నాకు మస్తు సంతోషం అవుతుంది. అప్పటి రోజులు అన్నీ పోయినాయిలే. ఇంకా నిన్నట్లేం విలువను. ఇంకా అది ముందే ఏడ్సొస్తుంది. ఏదో అప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి నిన్ను చూస్తే. ఇదంతే ఏదో మాట వరుసగా మాట్లాడదాం కనిపిస్తే అనుకుంటా. అదేమో కళ్ళల్లో పెట్టుకొని పళ్ళల్లో తీస్తుంది. నా మొగనికి లైనే నీకు వచ్చింది అని అంటుంది. అది ఎందుకు వచ్చిన బాధ చెప్పు. ఇవో బాబా ఏందే ఎవరితో ముచ్చట పెడతావేవో. ఎవరికి కనిపిస్తే దాంతో ముచ్చట పెడతావా నువ్వు. పోసి చక్కగా మాట్లాడే మాటలు. నీ జైలుకొచ్చినా నీ పేరుకొచ్చినా ఏదో ఆయన కనిపించినని ముచ్చట పెడుతున్నా. దానికే ఏమో గట్లన పడుతుంది యువతి గివతి అని. సాల్తీ సొక్కమైన అమ్మవు. నా మగంతో నీకేం ముచ్చటనే ఎందుకు మాట్లాడుతున్నావు. అవ్వు
ఎందుకు చేసుకున్నావు నాకు తెలియదా మగన్ని. ఓ బావా నువ్వు ఇంట్లోకో గిదాని సంగతి ఏందో నేను చూసొస్తా పో నువ్వు ఇంట్లోకి. అది ఏమైంది? నేనే పిలిచిన నేనే మాట్లాడుతున్నా గాఢంగా పోతుంటే బాగున్నావా అని అడిగినా. ఇప్పుడు లొల్లేంది మీ ఇద్దరికి? నీకు తెలియదు బావా గది ఏ ఉద్దేశంతో మాట్లాడుతో నీకు అర్థం కాదు. ఆ ఏమో నా కాపురంలో సిచ్చి వేద్దామని చూస్తున్నట్టుంది. నాకు దాన్ని చూస్తేనే అట్లా అనిపిస్తుంది. మరి అది గది అనుకుని వచ్చినట్టుంది నాకు తెలిసి. ఇక దానివి ఇవన్నీ ఏం ఉడకవిరా. అసలు నీ లొల్లి ఆపే. ఎప్పుడు అది కనిపించినా దాంతో లొల్లి పెట్టుకుంటావేంది? ఆ, మీ ఇద్దరు లొల్లి పెట్టుకునేది కాక ఇద్దరు కలిసి నన్ను తిడతారు. నేనేం చేసినానే? అరే మాట్లాడితే ఏమవుతుంది? దాని ఇంటికి పోతున్నానా, దాంతో ముచ్చట పెడుతున్నానా, దాంతో తింటున్నానా, దాంతో కూర్చుంటున్నానా చెప్పు. గీడనే కదా పోయే దారిలోనే కదనే మాట్లాడినా. దానికే ఎందుకే నువ్వు గంతగానం లొల్లి పెట్టుకుంటావు, రచ్చ రచ్చ చేస్తావు? ముసలోని గిట్లాంటి సోకు బట్టలు వేసుకొని చేతిలో పెట్టుకొని పైసా చూసి బిడ్డ ఆట ఆడిందే ఆడుతుంది. నీకన్నా ముందు పరిచయమైంది. నీలాగా అట్లా ఇట్లా చేసిందని కాదు నేను. ఆ, అమ్మో నీకే బావ అనుకుంటున్నావు. నీకన్నా ముందే నాకు బావ అయ్యింది అయినా కానీ నేనే పట్టించుకోను. ఆ ముసలోని నువ్వేందే ఊకే వరుసలు కలుపుతావు. ఆ ముసలోనికి నాకు ఏదో మాట వరుస మాట్లాడుకున్నంత మాత్రాన ఇంకేదో జరిగిపోయిందనేసి నువ్వు నన్ను ఏదో ఒకటి అంటావు. ఇంకోసారి నా జోలికి వచ్చినావంటే నీ చెంపనే వలుగుతుంది బిడ్డ. నువ్వు పోతే నన్ను కొట్టనికే నేనే నీ చెంప వాళ్ళు కొడతా. అదే ఆపే నీ లొల్లి ఆపు. నువ్వు గిట్లనే మాట్లాడినావంటే రోజు వస్తా ఇంటికి. ముసలంతోటి ముచ్చట పెడతా, ముసలోని ఇంటికి తీసుకుపోతా, తినబెడతా, తాపుతా, కూర్చుంటా, ముచ్చట పెడతా, అన్నీ అయితే బిడ్డ అనుకుంటున్నావు. నేను ఏదో పోని అని ఊకుంటున్నా. నువ్వేమో నోరు చేస్తా అన్నావు. ఎట్లా రాడో చూస్తా ముసలోడిని నేను. నీకు కాకుండానే చేస్తా నేను తలుచుకుంటా బిడ్డ. చూసినావా బావా దానికి ఎంత మిశ్రంగా మాట్లాడుతుంది మాటలు. చూసినావా నేనంటేనేమో నీకు రోషం పడుకొస్తా ఉంటుంది. అర్జుడు ఎంతెంత మాట్లాడుతుంది నన్ను చూసుకుంటా అని లవడ్డవిడా. అరే పెంటి నువ్వన్న వినవే, నా బాధ అర్థం చేసుకో. జర ఊరాదే ఇంటికి, నేను తర్వాత నీతోటి మాట్లాడతా గాని. పోతుంది దాన్ని పట్టుకొనే ఊసలాడు, నువ్వు దాన్ని పట్టుకొనే ఊగిసలాడు. అది ఏం చెప్తా దానికి తల ఊపు. నీ పని కావాలయ్యా ముసలోడా. నువ్వు చేసినవు తప్పు. ఆ ముసలి జావంగానే గిదాన్ని ఎందుకు కట్టుకున్నావు నాకు ఇప్పటికి అర్థం కాదు. నేను ఉంటలేందా నా ముసలోడు వచ్చినా కానీ గట్లనే ఉన్నా. నీకేం వచ్చింది దాన్ని వేసుకొని పాడైతివి. అది ఎట్లా గిరకాడినట్టు ఆడుతుంది, ఊరంతా తిరుగుతుంది, ఊరంతా లొల్లి పెడుతుంది. అది పైసా చూసి చేసుకుంది రా ముసలోడా నిన్ను. అంటే వినకపోతేవి దాన్ని చేసుకొని ఏంది తిప్పలు. నీతో మాట్లాడనియదు, అది ఒక్కతే మాట్లాడాలంటది. దానికన్నా ముందు నాకే తెలుసు నువ్వు. నీతోటి నన్ను ఒక మాట్లాడనియదు. అరే పోవే పెంటి, నీకు దండం పెడతా గాని తర్వాత మాట్లాడతా పోవే. బావా దాంతో ఏం మాట్లాడతావు తర్వాత? దాని దగ్గరికి పోయినా దాంతో మాట్లాడినా నిన్ను ఏం చేస్తానో చూడు. మళ్ళా ఒక్క దొబ్బితే కింద పడతావు. ఇంట్లో కూసబెట్టి ఇక నీకు ఇంత తిండేస్తా. అట్లా అయితే నీ పరిస్థితి చెప్తున్నా. దాంతో ముచ్చట అనేది పెట్టుకోవద్దు నువ్వు చెప్తున్నా. పెంటి జర ఓవే పెంటి. బిడ్డ నీ పని ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. ముసలోనికి బాగా దాపి నేను ఏం చేయాలో అది చేస్తా. అప్పుడు నీకు మస్తీ తగ్గేటట్టు చేస్తావు. నా మొగంది యువత నాడి చూడాలి. దాని పని అవుతుంది అనుకుంటుంది ఎవతన్నా సరే. అది ఉరికిచ్చి కొడతా ఇంకోసారి నా మొగంతో మాట్లాడితే. దాని మొగని డబ్బున దిగమింగి నా మొగనికి పడ్డాయి. ఏమంటావే సింపి ముఖం దానా? ఎవరే దిగమింగింది? నువ్వే. నీ మొగని నువ్వు దిగమింగినవు నన్ను అంటున్నావు. అవ్వాబు తెలుస్తుంది. ఈ ముసలోడు ఊరికొచ్చినాక చూసుకొని నువ్వే దిగమింగినట్టున్నావు. ఏం చేసినావు ఒక ముసలోని? ఇంకో మాట నీ నోట్లకేం అట్లా వస్తే నీ షీయంటికలు పట్టుకొని కొడతా బిడ్డ. రావే కొడుతురా. నువ్వు కొడతావు నేను కొడతావు చూసుకున్నా. అసలు ఏమైంది నీకు? గెలికిచ్చి లొల్లి చేస్తున్నావు. అది పోతుంది మంచిగా, దాన్ని ఓనియకుండా ఆపి మరీ లొల్లి పెట్టుకుంటావేంది? నీ నోరే ఊకుట్లేదండి. నా మాట వినవా? నన్ను బాబా బంక అంటావు గాని. ఏ ముసలాడా యువత నాడిది ఇంటికి పోతే అప్పుడు దాని కాలు ఇరిగితే నువ్వు ఎవరితో మాట్లాడితే నీ కాలు ఇరగొడతా చెప్తున్నా. పగుతి దొంగమ్మండ ఇడికించి ఓనియదు, ముసలితోటి మాట్లాడనియదు, ఆపత్తి చెప్పనియదు, విననియదు. దీనికేమొస్తుంది మా కళ్ళల్లో పెట్టుకొని పనుల్లో తీస్తుంది. పగుతూ అంతే. అయ్యో నా పెంటిని బాధ పెట్టింది. దీనికి ఏమొచ్చిందో ఏమో. ఇది ఊకేనన్న చూసే డబ్బున మాట్లాడి ఊకేనన్న పంపించపోతే నేనే ఎందుకు పిలుస్తున్నో ఏమో. ఇక రా అది పోతుంది కానీ నువ్వు రా. దాని ఇంకానే చూసుకుంటా మెల్లగా పోతున్నట్టున్నావు. ఇక నువ్వు నడవే ఇంట్లోకి. చెప్పమ్మా ఫోన్ చేసినావు? ఏమైంది బిడ్డ? అమ్మ పోయింది, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాము అని ఏమన్నా ఆలోచన ఉందా బిడ్డ? పోయినా నేను పోయినాక ఒక్కసారన్నా ఫోన్ చేయకపోతివి? అరే ఏదో పనిలో ఉండి చేయలేదే, చెప్పరాదు ఏందో.
అగో గడా పిల్లు ఉందంట చూసినానికే పోదామా, నీకు ఎప్పుడు కుదురుతుంది, ఎప్పుడు పోదాము, ఫోన్ చేసిన అందుకే చెప్పి పెడదామని. ఈ శనివారం అన్న ఆదివారం అన్న పోయేస్తాము, మరి హాలిడేనే కదా నీకు ఆ రోజు. ఆ? అరే ఏందమ్మా మరి గింత తొందర ఏంది? ఇప్పుడే వద్దు నాకు పెళ్ళి. నీకు మొన్న వచ్చే గంతగానం చెప్తే కదరా, ఇప్పుడేమో మళ్ళీ వద్దన్న పడితివి. అప్పుడు ఏమన్నావు నాతోటి, సరేనే చూడు సూతం కానీ అన్నావు, మళ్ళీ ఇప్పుడేంది గిట్లా మాట్లాడబడితివి. అరే గట్ల కాదే, నువ్వు మొన్ననే కదనే చెప్పినవు, వచ్చి వారం కిందనే చెప్పి మళ్ళీ ఇప్పుడు వారం తిరగంగానే మళ్ళీ సంబంధం అంటే నేనేమనుకోవాలి? చూద్దాం పట్టు ఫస్ట్ అన్ని కనుక్కున్నావా? ఇప్పుడంటే ఇప్పుడేనా, వచ్చే సంవత్సరం అనే చేసుకుంటా కానీ ఎందుకే తొందర పెడతావు ఊకే నాకు? మొన్న అంత మంచి సంతోషంగా చెప్పినావు కదరా, ఒప్పుకున్నావు చూడుర్రి అంటివి, మళ్ళీ ఇప్పుడు చూస్తుంటేనేమో గిట్లా అనబడితివి. ఏమైంది నీకు ఇంతలోనే? లేదమ్మా, నేను వస్తా, వచ్చినాక మాట్లాడతా కానీ ఇప్పుడైతే అలాంటి మాట ఎవరికి ఏమి ఇవ్వకు. శనివారం లేదు, ఆదివారం లేదు, నేను వచ్చి ఫస్ట్ మాట్లాడిన తర్వాత చూద్దాం కానీ ఇప్పుడంతా వద్దంటే కూడా నువ్వు మరి ఫోర్స్ పెడతావు ఎందుకమ్మా? అరే ఎవరైనా పిల్లని ఇష్టపడుతున్నావా ఏందిరా, అట్లనే చెప్పు, మళ్ళీ అట్లనే చూసి చేస్తా పెళ్ళి. అరే గదేం లేదమ్మా, నువ్వైతే నేను చెప్తాగా నుండు. అరే ఇప్పుడేనా అని ఒక 5-6 నెలలనే గ్యాప్ ఇస్తావేమంటే ఎంబడే వారానికి ఏదో చూడబడితేవి సంబంధాలు. సరే నేను పని మీద ఉన్నా, మళ్ళీ చేస్తుంది. సరే సరే మర్చిపోకు, ఫోన్ చేయి మళ్ళా పొద్దువింకల. ఏంటి ఆదికి వాళ్ళ అమ్మ ఫోన్ చేసినట్టుంది, పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు, సరే సరే అంటున్నాడు, అంటే సంబంధం చూడడానికి వెళ్తాడా ఏంటి వచ్చే వారము? మరి మొన్నెందుకు నాతోటి అలా బిహేవ్ చేసిండు, నన్ను పెళ్లి చేసుకో అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో ఆయన్నే పెళ్లి చేసుకునేకి రెడీ అవుతున్నాడు. ఇదంతా ఉట్టిదేనా, అయితే నాతో డ్రామా చేస్తున్నాడా ఆది? అరే నేను వచ్చినాక మాట్లాడతామ్మా, సరే ముందు ఫోన్ అయితే పెట్టి నేను పనిలో ఉన్నా. చెప్తే విను బిడ్డ నువ్వు. ఇగో మీ నాయన కూడా చేసుకో అని అంటున్నాడు పెళ్ళి. ఇక పిల్లగానికి తొందర పెళ్లి చేస్తాము, ఏజ్ పోతే ఏజ్ రాదు, ఈ ఏజ్లో మంచి దొరుకుతాయి సంబంధాలు అనబట్టే నువ్వేమో మన మాటిస్తివి, మళ్ళీ ఇప్పుడేమో గిట్లా అనబడితివి. అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాక కూడా నాతో ఇలా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆది పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? అమ్మ నాకు కొంచెం టైం ఇవ్వమ్మా, ఎందుకు? నేను వారం వచ్చినాక మాట్లాడతాను చెప్తున్నావు, ఈ వారం వస్తూ ఉండు. సరే బిడ్డ నువ్వైతే ఒప్పుకోవాలి చూడు చెప్తున్నాను. ఇక నువ్వు నాకు ఏ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటికి వచ్చినాక కూడా సరే అని చెప్పే మాటనే రావాలి నీ నుంచి. అరే బలవంతం పెట్టకమ్మా ఊకే. ఆది అయ్యో అనిత వచ్చినట్టుంది, వినేసిందా ఏంది ఇదంతా? రా అనిత. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఏదో పెళ్ళి అది ఇది అని మాట్లాడుతున్నారు. అదే మా అమ్మ మొన్న వచ్చింది కదా, పెళ్లి సంబంధాలు చూస్తున్నా అని చెప్పింది. ఇక పెళ్లి చేసుకొని ఆయన తొందరగా అని అంటుండే, గదే విషయము. సంబంధం వచ్చిందంట, మంచిగా ఉందంట అమ్మాయి, చేసుకోని ఆయన నీగో శనివారం అన్న ఆదివారం నా ఇంటికి రా, చూడనికి పోదాం పిల్లని అని చెప్తుంది. మరి వెళ్తున్నావా? నువ్వెందుకు మొహం అలా పెట్టినావు? మరి ఇప్పుడు నేనెట్లా ఆది? నువ్వెట్లా అంటే నువ్వు నా దగ్గరే ఉంటావు, నేను నీ దగ్గరే ఉంటాను. ఏమో అది నీ మాటలు వింటుంటేనేమో నాకు ఒక్కోసారి ధైర్యం అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో భయం అవుతూ ఉంది. ఇప్పుడు ఈ ఫోన్లో మాట్లాడింది విన్నాక అసలు నాకు ఇంకా భయం పెరిగిపోయింది. అంటే నువ్వు నన్ను వదిలేస్తావా ఏంటి అని. వద్దు అనిత, అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని నీకు ఎప్పుడో చెప్పాను. నేను ఇది కూడా మాట్లాడడానికనే వెళ్తున్నాను కానీ అమ్మాయిని చూడడానికి కాదు, మా అమ్మకి చెప్తున్నా అదే విషయం, నువ్వు వచ్చినావు అంతే. మరి ఇప్పుడు ఈ సండేనా సాటర్డేనా వెళ్తున్నావా? వెళ్ళాలి కదా, వెళ్తేనే కదా వాళ్ళకు క్లారిటీ ఇవ్వడానికి వస్తుంది. నేను ఇప్పుడు చెప్పు, ఎందుకు అంత బాధపడుతున్నావు? నేను వేరే వాళ్ళని చేసుకుంటానా? మరి నాకు బాధ కాదా, నాతో ఇలా ఉండి నువ్వు నేనంటే ఇష్టం అని చెప్పావు, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, మళ్ళీ వేరొకరితో పెళ్ళి అంటే నాకు ఎంత బాధ అవుతుంది, నీకు అర్థమవుతుందా అది? వస్తే పిచ్చిదానా, నువ్వు నేను ఒక సీక్రెట్ పెళ్లి చేసుకుందామని అనుకున్నాము. అది కొన్ని రోజుల తర్వాత మా వాళ్ళకి చెప్దామని అనుకున్నాను. అంతేగాని ఇప్పుడు వాళ్ళు తొందరగా పెళ్లి సంబంధాలు చూస్తారని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నా తప్ప నేనేమో అవాయిడ్ చేస్తలే నేను. అది ఎందుకు అనుకుతున్నావు అంతలా? ప్లీజ్ బంగారం అలా ఉండకు. ఫస్ట్ మీ వాళ్ళకి ఏదన్నా క్లారిటీ ఇచ్చినాక నాతో మాట్లాడాది, నా మనసు ఏం బాగలేదు, వచ్చేసరికి ఇలాంటి మాటలు వినేసరికి నాకు ఎలా ఉంటుంది చెప్పు. నువ్వు నేను ప్రేమగా ఉండాలని అనుకుంటా నేను. సరే అది నేను ఇంటికి వెళ్తాను, నా మూడేం బాగాలేదు. సరే వెళ్ళు, నేను వర్క్ చేసుకొని ఇంటికి వస్తా. ఇంతకు మీ ఆయన ఉన్నాడా ఇంటికాడా? ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు, కొంచెం పని ఉంది బయటికి పోతున్నా అని చెప్పి వచ్చిన. సరేలే, కొద్దిసేపు అయినాక వర్క్ ఫినిష్ అవుతుంది, వస్తా ఇంటికి, సరేనా? అయ్యో పిచ్చిది, దాన్ని మోసం చేస్తున్నా అనుకుంటున్నట్టుంది. నేను ఎందుకు మోసం చేస్తా అనితని చెప్పు. ఇలా అయితే కాదు, తొందరగా పెళ్లి చేసుకుంటే కానీ తనకు నమ్మకం ఉండేటట్టు లేదు. ఎట్లయినా సరే పెళ్లి చేసేసుకోవాలి అనితని.